Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Welcome back to another video. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే పిహెచ్డికి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి పిహెచ్డి చేయాలనుకుంటే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఎంత స్టైఫండ్ వచ్చుద్ది, ఏ యూనివర్సిటీస్లో మనం పిహెచ్డి చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. అయితే ఫస్ట్ మీరు పిహెచ్డికి రాయవలసిన నెట్ ఎగ్జామ్ ఏంటంటే సిఐఎస్ఆర్ నెట్ అండి. సిఐఎస్ఆర్ నెట్ అండి. ఏ ఎగ్జామినేషన్ ఏ సబ్జెక్ట్లోనైనా మీరు ఏ సబ్జెక్ట్లోనైనా పిహెచ్డి చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవాల్సిన ఎగ్జామినేషన్ ఇదండి. అయితే నేను ఎంఎస్సీ అనేది ఎస్సీలో చేస్తున్నా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. నాకు ఒకవేళ ఈ సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అయినా పిహెచ్డి చెయ్యాలి అనే థాట్ ఏమైనా వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కే ప్రిపేర్ అవ్వాలండి. అయితే ఈ యొక్క సిఐఎస్ఆర్ ఎగ్జామినేషన్స్లో మనకి 3 కట్ ఆఫ్స్ ఉంటాయండి. 3 కట్ ఆఫ్స్ ఉంటాయి. ఫస్ట్ కట్ ఆఫ్ ఏంటంటే రీసెర్చ్ ఫెలో అండి. రీసెర్చ్ ఫెలో. సెకండ్ది ఏంటంటే లెక్చర్షిప్ అండి. థర్డ్ది ఏంటంటే ఎలిజిబిలిటీ అండి. ఎలిజిబిలిటీ ఫర్ పిహెచ్డి అండి. ఇక్కడ మీరు సిఐఎస్ఆర్ నెట్లో మనకి ఇక్కడ 100+ స్కోర్ వచ్చింది అనుకోండి, 200కి ఎగ్జామ్ ఉండుద్ది. 100+ స్కోర్ వస్తే మీరు ఈ 3కి ఎలిజిబుల్ అయినట్టేనండి. 3కి రీసెర్చ్ ఫెలోషిప్కి, లెక్చర్షిప్కి, పిహెచ్డి చేయడానికి 3కి ఎలిజిబిలిటీనండి. మీకు ఒకవేళ మనకి ఇక్కడ 100+ కదండి, లేకపోతే ఒక 90 మార్క్స్ వచ్చాయి అనుకోండి. 90 మార్క్స్ వస్తే మనకి ఇక్కడ లెక్చర్షిప్కి ఎలిజిబుల్ అండి. ఒకవేళ 85 మార్క్స్ వచ్చాయి అనుకోండి, మీరు ఇక్కడ పిహెచ్డికి అప్లికేషన్ ఏ సెంట్రల్ యూనివర్సిటీస్కైనా, ఏ స్టేట్ యూనివర్సిటీస్కైనా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇదండి ఈ యొక్క సిఐఎస్ఆర్ నెట్ అని. అయితే మీకు ఇప్పుడు రీసెర్చ్ ఫెలోషిప్కి మీరు గట్ర క్వాలిఫై అయినట్లయితే మనకి ఇక్కడ 37,000 + 11,000 అండి. దిస్ ఈజ్ యువర్ స్టైఫండ్ అండి. ఇది స్టైఫండ్. ఇదేంటంటే హెచ్ఆర్ఏ అండి, హౌస్ రెంట్ అలవెన్స్ అండి. దిస్ ఈజ్ హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ దిస్ ఈజ్ స్టైఫండ్. టోటల్ 48,000 పెర్ మంత్ అండి. ఎప్పుడు మీరు సిఐఎస్ఆర్ నెట్లో రీసెర్చ్ ఫెలోషిప్ కింద మాత్రం రీసెర్చ్ ఫెలోషిప్కి క్వాలిఫై అయినట్లయితే ఇది దీని యొక్క 48,000 అండి. మనకు గవర్నమెంట్ శాలరీ వచ్చినట్లు వచ్చొద్దండి. ఫస్ట్ 2 ఇయర్స్ మీరు జూనియర్ రీసెర్చ్ ఫెలో అండి. అలాగే తర్వాత 3 ఇయర్స్ సీనియర్ రీసెర్చ్ ఫెలో. అయితే మిమ్మల్ని ఈ యొక్క ఆ తర్వాత మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, తర్వాత ఈ స్టెప్ తర్వాత అసోసియేట్ అవ్వచ్చు, ఆ తర్వాత ప్రొఫెసర్ అవ్వచ్చు. ఇదండి మనకి ఇక్కడ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది మీరు క్రాక్ చేసినట్లయితే దాని యొక్క యూజెస్ అన్నీ ఇవ్వండి. అలాగే మనకి ఇక్కడ ఒకవేళ మీరు జస్ట్ లెక్చర్షిప్కే క్వాలిఫై అయ్యారనుకోండి, లెక్చర్షిప్ క్వాలిఫై అవుతే సపోజ్కి ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణ స్టేట్లో అయినా కొన్ని టీచింగ్కి సంబంధించినవైనా, ప్రొఫెసర్కి సంబంధించినవైనా నోటిఫికేషన్ ఏదైనా పెడితే దానికి అప్లై చేయడానికి మీరు ఎలిజిబిలిటీ అవుతారండి. అంటే ఎలాగంటే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్కి టెట్ ఎలాగో, ఏపీపీఎస్సికి సెట్ ఎలాగో, అలాగే మనకి నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ అన్నిటికీ నేషనల్ లెవెల్ అంటే ఇక్కడ స్టేట్లో కూడా మనకి ఇక్కడ
నెట్ అనేది మీరు లెక్చర్షిప్కి క్వాలిఫై అయినట్లయితే స్టేట్లో జరిగిన ఎగ్జామ్స్కి అలాగే నేషనల్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్కి మీరు ఒక ఎలిజిబిలిటీ అవుతారండి. అలాగే ఎలిజిబిలిటీ ఫర్ పిహెచ్డి అంటే మీకు ఎటువంటి స్టైఫండ్ రాదండి, జీరో స్టైఫండ్ అండి. అక్కడ ఇస్తే యూనివర్సిటీ వాడు ఇస్తాడండి. ఇప్పుడు సపోజ్కి మీరు ఇది క్వాలిఫై అయ్యారండి, హెచ్సియులో 7,000 పెర్ మంత్ ఇస్తారండి. 7,000 పెర్ మంత్ ఇస్తారండి. 7,000 పెర్ మంత్ ఇస్తారు. అయితే ఈ యొక్క 7,000 అనేది మనకి మన డైలీ యూజెస్కి మన ఖర్చులకి సరిపోతాయండి. ఈ యొక్క 7,000 అండి. ఈ యొక్క 7,000 అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అవ్వరు. అయితే ఇక్కడ మనకి 37,000 ప్లస్ 11,000. అలాగే మీరు సీనియర్ రీసెర్చ్గా ఎదిగిన తర్వాత 43,000 ప్లస్ 11,000, 43,000 ప్లస్ 11,000 అండి. సీనియర్గా వెళ్ళిన తర్వాత అసోసియేట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అసిస్టెంట్కి వెళ్ళిన తర్వాత అసోసియేట్కి వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్. వన్స్ నువ్వు ప్రొఫెసర్ అయ్యావంటే అప్రాక్సిమేట్లీ 2-3 lakhsలో పెర్ మంత్ ఎర్న్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ పిహెచ్డికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఈ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా అయినా ఎలిజిబిలిటీ ఫర్ పిహెచ్డి ద్వారా అయినా పిహెచ్డి చేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసరే. కానీ ఇక్కడ నువ్వు పిహెచ్డి చేసిన 5 years, ఇక్కడ నీకు పిహెచ్డి చేసిన 5 years నీకు ఒక గవర్నమెంట్ శాలరీ ఇచ్చినట్లుగా 48,000 తర్వాత ఒక 43 ప్లస్ 11,000 ఇస్తుంది. కానీ మీరు జస్ట్ ఎలిజిబిలిటీ ఫర్ పిహెచ్డికి మాత్రమే అర్హులు అయినప్పుడు మీకు 7,000 to 8,000 or 10,000 ఈ యొక్క మధ్యలోనే మాత్రమే ఈ యొక్క ఫెలోషిప్ అనేది ఉండుద్దండి. అదే స్టైఫండ్ అనేది ఉండుద్ది. అదేనండి ఈ రెండింటికి ఒక డిఫరెన్స్. ఒకవేళ లెక్చర్షిప్ మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు డిగ్రీ లెక్చరర్స్కైనా ఇంటర్ లెక్చరర్స్కైనా మీరు ఎగ్జామ్స్ పడేటప్పుడు అప్లై చేసుకోవడానికి జస్ట్ ఎలిజిబుల్ అవుతారండి. అదండి ఇది మనకి ఇక్కడ నెట్లో ఉన్న 3 types అండి. ఇంకా మీకు ఈ యొక్క ఇందులో ఏమైనా డౌట్స్ ఉండుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.